ఈ రోజు వరకు నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్. వెల్కమ్ టు ఎస్ఎస్ శాస్త్రాలు. మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆరో భావంలో కేతు ఉంటే ఎటువంటి ఫలితాలు మనకి ఇస్తాడు అనే విషయాన్ని చూద్దాం. ముందుగా ఈ కేతు గ్రహం ఒక సహజంగా పాపత్వం పొందిన గ్రహం. అలాగే ఒంటరితనాన్ని గురించి, గత జన్మ గురించి, ఒక మిస్టీరియస్ ప్లానెట్ గానే కాకుండా ఇది ఏ ఫలితాన్ని సంపూర్ణంగా అయితే ఇవ్వడు, ఎంతో కొంత కట్ చేసి మనకి ఇస్తాడు. అలాగే ఒక స్పిరిచువల్ అండ్ మోక్షకారకుడిగా ఈ కేతువుని తీసుకుంటాం. ఇక ఈ ఆరో భావాన్ని మనం ఒక దుస్థానంగా, అందులోనూ శత్రు రోగ రుణస్థానంగా అయితే తీసుకుంటాము. ఇంకా ఈ 6th హౌస్ అనేది లీగల్ ఇష్యూస్ గురించి, మనం డైలీ చేసే పనుల గురించి ఇండికేట్ చేస్తుంది. అలాగే ఒక సర్వీస్ రిలేటెడ్ హౌస్గా కూడా మనం చెప్తాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేస్మెంట్ వల్ల వచ్చే జనరల్ ఫలితాలు డిస్కస్ చేసిన తర్వాత దీనివల్ల మనకు ఓన్లీ కంప్లీట్గా కేతు గ్రహం పాజిటివ్గా ఎప్పుడు పనిచేస్తాడు అనే విషయాన్ని డిస్కస్ చేసి దానికి ఒక ఎగ్జాంపుల్ చార్ట్ని తీసుకుని దాని తర్వాత కేవలం కేతు గ్రహం ఈ ప్లేస్మెంట్ వల్ల ఎప్పుడు నెగిటివ్గా పనిచేస్తాడు అనే విషయాన్ని డిస్కస్ చేసి దానికి ఒక నెగిటివ్ చార్ట్ ఎగ్జాంపుల్ అనేది తీసుకుని ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో ముందుగా జనరల్ ఫలితాల విషయానికి వచ్చినట్లయితే సహజంగా ఆరో భావంలో కేతు ఉంటే ఏమవుతుందంటే ఆ పర్సన్స్ అనే వాళ్ళకి శత్రువులు ఉన్నప్పటికీ లేనప్పటికీ వాళ్ళకి అసలు శత్రు భయం అనేది అసలు ఉండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ వచ్చినప్పటికీ లీగల్ ఇష్యూస్ కూడా ఆ పర్సన్స్ అనే వాళ్ళు అసలు భయపడరు. వాళ్ళు నిత్యం చేసే పనుల్లో కానీ లేకపోతే వాళ్ళ వర్క్ ప్లేస్లో ఎప్పుడు ఏదో ఒక చేంజెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్యపరంగా పైకి చూడడానికి బాగానే ఉంటారు, కానీ ఇంటర్నల్గా హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కువగా 10 మందితో పనిచేయడం కన్నా ఇండివిజువల్గా పనిచేయడానికి ఇష్టపడతారు. ఏదైనా కాంపిటేటివ్ ఫీల్డ్స్లో లేకపోతే మెడిసిన్లో రీసెర్చ్ విభాగాల్లో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఈ ప్లేస్మెంట్ ఉన్న వాళ్ళకి సహజంగా ఫలితాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఓన్లీ మనం కేతు గ్రహం ఎప్పుడు సంపూర్ణంగా మనకి ఈ ప్లేస్మెంట్ వల్ల పాజిటివ్గా పనిచేస్తాడు అనే విషయానికి వద్దాము. ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి కేతు గ్రహం శుభగ్రహం అయినా లేకపోతే మీ లగ్నానికి శుభుల యొక్క ప్రభావంలో కేతు ఉండి ఎటువంటి పాపగ్రహాల ప్రభావం ఆయన ఉండకుండా కనుక ఉన్నట్లయితే, అలాగే 6వ స్థానం ఆయన బలంగా ఉంటూ ఓన్లీ కేతు మాత్రమే కాదు 6వ అధిపతి కూడా చాట్ల బలంగా కనుక ఉన్నట్లయితే అప్పుడు కేతు గ్రహం సంపూర్ణంగా పాజిటివ్గా ఫలితాలు ఇస్తాడు. అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ 6వ స్థానం అనేది ఉపచయ స్థానం కాబట్టి ఇందులో సహజంగా ఛాయాగ్రహాలైన రాహుకేతు గ్రహాలు ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేస్తారు. ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు శత్రు రోగ రుణ సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు. ఈ కేతు యొక్క పాజిటివ్ ఎనర్జీ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శత్రు విజయం అనేది ఉంటుంది. అలాగే ఇంటర్నల్గా మంచి ఆరోగ్యం అనేది కూడా ఉంటుంది. ప్రతి విషయాన్ని చాలా తెలివిగా లౌక్యంగా ముందే కనిపెట్టే కెపాసిటీని వీళ్ళకి ఉంటుంది. అలాగే వీళ్ళకి ఏదైనా డిఫెన్స్ రంగాల్లో, మెడిసిన్ రంగాల్లో, రీసెర్చ్ విభాగాల్లో, లీగల్ ఫీల్డ్స్లో కూడా బాగా రాణిస్తారు. ఈ 6th హౌస్ మనం సర్వీస్ రిలేటెడ్ హౌస్గా చెప్తాం కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అక్కడ కేతు గ్రహం పాజిటివ్ ఉండడం వల్ల సొసైటీకి మంచిగా సర్వీస్ చేయాలని అనే భావంతో ఉంటే సమాజానికి వీలైనంత మంచి అనేది చేస్తారు. ఈ పాజిటివ్ కాంబినేషన్ గురించి చెప్పడానికి నేనైతే కర్కాటక లగ్నాన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఈ విధంగా నేను ఇక్కడ కర్కాటక లగ్నాన్ని తీసుకుని 6వ స్థానంలో కేతుని, అలాగే 6వ అధిపతి గురుగ్రహాన్ని ఇక్కడ 2వ స్థానంలో తీసుకున్నాను. ఈ కర్కాటక లగ్నం అనేది గురుపాద లగ్నం కాబట్టి ఈ కేతు గ్రహం శుభగ్రహం అవుతాడు. అందులో ఈయన ఒక ఉపచయ స్థానం అయిన 6వ భావంలో ఉంటూ, ఫర్ ఎగ్జాంపుల్గా మూలా నక్షత్రంలో కనుక ఆయన ఉన్నట్లయితే అప్పుడు ఆయనకి ఏమవుతుందంటే స్వనక్షత్ర స్థితి అనేది వస్తుంది. దానివల్ల కేతు గ్రహం ఈ ఇంట్లో చాలా అద్భుతంగా పాజిటివ్గా పనిచేస్తాడు. దానితో కూడా 6వ అధిపతి గురుగ్రహం 2వ స్థానంలో సింహంలో చాలా బలంగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ కేతు గ్రహం యొక్క పంచమ దృష్టి అనేది 2వ స్థానం మీద, 9వ దృష్టి అనేది 10వ స్థానం మీద ఉంది. ఓన్లీ కేతు మాత్రమే కాదు, ఇక్కడ 2వ స్థానంలో గురుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది కేతువు మీద, భాగ్య దృష్టి అనేది 10వ స్థానం మీద ఉంది. ఈ విధంగా లగ్నానికి 2 శుభగ్రహాలు ఇక్కడ 2వ స్థానాన్ని 10వ స్థానాన్ని ప్రభావితం చేస్తున్నాయి కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా పాజిటివ్గా వాళ్ళ కెరీర్ లైఫ్ అనేది ఉంటుంది. అలాగే 2వ స్థానంలో గురుగ్రహం ఇక్కడ మంచి ప్రొటెక్షన్ని, ఎక్స్పాన్షన్ ఇండికేట్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్కి చాలా మంచిది. అలాగే ఫైనాన్షియల్గా కూడా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ప్లేస్మెంట్ అనేది చాలా పాజిటివ్గా పనిచేస్తుంది. దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శారీరక ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా మంచి ఇమ్యూనిటీ అనేది ఆ పర్సన్స్లో ఉంటుంది.
వీళ్ళకి ఎటువంటి శత్రు రోగ రుణ బాధలు అనేవి ఉండవు. ఎక్కువగా ఈ పర్సన్స్ అనేవి మెడిసిన్ ఫీల్డ్స్ లో, రీసెర్చ్ విభాగాల్లో, ఐటీలో కూడా ఇదే విధంగా ఏదైనా రీసెర్చ్ విభాగంలో కానీ లేకపోతే సెక్యూరిటీ విభాగంలో కూడా బాగా రాణిస్తారు. ఇంకా పాజిటివ్ ఫలితాలు అనేవి ప్రధానంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి కేతు యొక్క మహర్దశల్లో, అంతర్దశల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ఈ విధంగా 100% పాజిటివ్ గా ఫలితాలు రావాలంటే ఈ లగ్నానికి పాపులైన శని రాహువుల యొక్క ప్రభావం అనేది ఈ రెండు గ్రహాల మీద ఉండకూడదు. సో ఎప్పుడైతే కేతు గ్రహం 6వ స్థానం ఉన్నాడో డిఫాల్ట్ గా 12వ స్థానం రాహు ఉంటాడు. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఈ రాహువుకు ఉన్న ప్రత్యేక దృష్టి అయినా పంచమనామ దృష్టి అనేవి ఈ గురు గ్రహం మీద కానీ కేతు మీద కానీ లేవు. కాబట్టి ఇప్పటి వరకు మనం అయితే పాజిటివ్ ఫలితాలు చూసాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువ శాతం కంప్లీట్ గా ఎప్పుడు నెగిటివ్ గా పనిచేస్తుంది అనే విషయాన్ని వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గా మీ లగ్నానికి కేతు గ్రహం డిఫాల్ట్ గా ఒక పాపగ్రహం అయ్యి ఆయన ఉన్న స్థానంలో బాగా బలహీనంగా ఉంటూ మీ లగ్నానికి పాపగ్రహాలకు ప్రభావంలో కనుక ఆయన ఉన్నట్లయితే దీనికి తోడు మీ చాట్ లో 6వ అధిపతి కూడా ఇదే విధంగా బాగా బలహీనంగా ఉంటూ ఆ సందర్భాల్లో ఈ ప్లేస్మెంట్ అనేది ఎక్కువ శాతం నెగిటివ్ గా ఫలితాలను తీస్తుంది. దీనివల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శారీరక ఆరోగ్యం అనేది ఏమాత్రం సహకరించదు. ఒక్కోసారి కేతు గ్రహం యొక్క నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కారణంగా ఈ పర్సన్స్ కున్న డిజీజెస్ అనేవి అంత తొందరగా ఎవరు డయాగ్నోస్ చేయలేరు. అంటే అంత తొందరగా ఎవరు వాటిని గుర్తించలేరు. వాటికి ట్రీట్మెంట్ అనేది కూడా అందించడం అంత సులువైన విషయం అయితే కాదు. అలాగే ఈ 6వ స్థానాన్ని ఒక సర్వీస్ రిలేటెడ్ హౌస్ గా మనం చేసే డైలీ వర్క్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కేతు గ్రహం నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వీళ్ళు పనిచేసే వాతావరణం అనేది సరిగ్గా ఉండదు. లేకపోతే కోవర్కర్స్ రిలేషన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. ఎక్కువగా వీళ్ళు చేసే జాబ్ లో బాగా చేంజెస్ అనేవి ఉంటాయి. ఒకే జాబ్ లో నిలకడగా స్థిరత్వం అనేది ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఉండదు. ఈ కేతు గ్రహం యొక్క దశలు అనేవి యాక్టివేషన్ లోకి వచ్చినప్పుడు ఆరోగ్యపరంగానే కాకుండా శత్రు బాధలు కానీ అలాగే రుణ బాధలు అనేవి ఈ పర్సన్స్ ని వెంటాడుతూ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఎప్పుడు ఒంటరితనంగా ఫీల్ అవుతారు. అలాగే విపరీతంగా ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా ఆలోచించి భయపడడం, ఒక భ్రమకు గురవడం, ఒక్కోసారి దీని కారణంగా నెగిటివ్ ఎడిక్షన్స్ అనేవి కూడా ఈ పర్సన్స్ అనే వాళ్ళు క్రియేట్ అవుతాయి. ఈ విధంగా కేతు గ్రహం ఇచ్చే నెగిటివ్ ఫలితాల గురించి చెప్పడానికి ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని మనం డిస్కస్ చేద్దాం. నేను ఇక్కడ వృషభ లగ్నం తీసుకుని 6వ స్థానంలో కేతుని తీసుకున్నాను. అలాగే ఈ లగ్నానికి ఇంకో పాపగ్రహం అయిన కుజగ్రహాన్ని ఇక్కడ తృతీయ భావంలో తీసుకున్నాను. తృతీయ భావంలో ఎందుకు తీసుకున్నానంటే ఈ కుజుడి యొక్క 4వ దృష్టి అనేది ఇక్కడ కేతు గ్రహం మీద ఉంది. ఈ విధంగా ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ గా కేతు గ్రహం 6వ భావంలో ఒక శత్రుభావంలో ఉన్నాడు. సో దానితో ఈ లగ్నానికి ఇంకో ప్రధాన పాప అయిన కుజుని యొక్క దృష్టిలో కేతు గ్రహం ఉన్నాడు. కాబట్టి ఈ ప్లేస్మెంట్ అనేది ఇంకా అగ్రెసివ్ గా, పవర్ఫుల్ గా, నెగిటివ్ గా పనిచేస్తుంది. ప్రధానంగా ప్లేస్మెంట్ అనేది ఎక్కువ శాతం మన కోవర్కర్స్ తో రిలేషన్షిప్ విషయంలో బాగా నెగిటివ్ గా పనిచేస్తుంది. అలాగే కేతు యొక్క దశలైన యాక్టివేషన్ లో వచ్చినప్పుడు ఏదైనా లీగల్ ఇష్యూస్ లో ఇరుక్కోవడం కానీ ఆరోగ్యపరంగా కూడా అరుగుదలకు సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ ని పర్సన్స్ అనే వాళ్ళు ఫేస్ చేస్తారు. వీళ్ళు పనిచేసే వాతావరణం అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. లేకపోతే ఆ ఉద్యోగంలో కూడా వీళ్ళకి తరచూ నెగిటివ్ గా మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి. ఒకే ఉద్యోగంలో ఎక్కువ కాలం ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఈ కేతు గ్రహం యొక్క పంచమ దృష్టి అనేది ఇక్కడ 2వ స్థానం మీద, 9వ దృష్టి అనేది ఇక్కడ 10వ స్థానం మీద ఉంది. ఈ విధంగా కేతు గ్రహం డిఫాల్ట్ గా పాపగ్రహం 2వ స్థానం చూస్తున్నాడు. కాబట్టి సో ఫ్యామిలీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా అంత గ్రోత్ అనేది ఉండకపోవచ్చు. అలాగే ఓన్లీ ఇక్కడ కేతు గ్రహం 10వ స్థానాన్ని చూడడం మాత్రమే కాదు, ఈ లగ్నాన్ని కుజగ్రహం ఇక్కడ తృతీయంలో పాపగ్రహం ఆయనకు బలమైన 8వ దృష్టిలో ఇక్కడ 10వ స్థానాన్ని చూస్తున్నాడు. సో ఈ విధంగా ఇక్కడ 10th హౌస్ మీద 2 నెగిటివ్ గ్రహాలకు ప్రభావం అనేది ఉంది. కాబట్టి సో కెరీర్ విషయంలో ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతారు. వాళ్ళు ఎంత కష్టపడి పైకి వద్దామన్నా ఏదో కారణం వల్ల వెనకపడిపోతూ ఉంటారు. ఈ విధంగా ఇప్పుడు నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది తగ్గాలంటే ఈ 6వ అధిపతి అయిన శుక్రగ్రహం ఈ చాట్లో బలంగా ఉన్నా, లేకపోతే ఇక్కడ 10మాధిపతి అయిన శనిగ్రహం కొద్దిగా బలంగా కనుక ఉన్నట్లయితే ఆ వచ్చే నెగిటివ్ ఫలితాలు అనేవి కొంతవరకు బ్యాలెన్స్ అనేవి అవుతాయి. ఈ విధంగా మా లగ్నాన్ని బట్టి చాట్లో రిమైనింగ్ ప్లానెట్స్ ని బట్టి ఈ కేతు ఇచ్చే ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. ఫైనల్ గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది 6వ ఇంట్లో కేతు ఉంటే ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయం గురించి. నేనైతే ఈ వీడియోకి సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని భావిస్తాను. ఇంకా మీకు ఇందులో దీని రిలేటెడ్ ఏదైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయొచ్చు. మీరు పెట్టే ప్రతి రిలవెంట్ కామెంట్కి నేనైతే రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టైం. నా సైడ్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా వ్యక్తిగతంగా సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. నేను ఇదే విధంగా వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు
బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.